హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రగ్రీష్మశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు ఈ వ్లాగ్లో వచ్చేసేసి కొబ్బరి అన్నం అండ్ ఆలు కర్రీ ఎలా చేశాను అన్న రెసిపీని అయితే మీకు షేర్ చేస్తూ ఉన్నాను. అఫ్కోర్స్ అలా చాలామందికి తెలిసే ఉంటుంది. సో కోకోనట్ రైస్ వచ్చేసేసి చాలా డేస్ తర్వాత నేను చేశాను. ఆ రోజు టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం కదా, గ్రీషుగాడు బండి తీసుకున్న రోజు కొబ్బరి అంతా మిగిలిపోయింది. సో ఇంకా ఆ రోజు కొంచెం స్పెషల్గా కూడా ఉంటుంది అన్నట్టుగా అనేసి ఇంకా ఇక్కడైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయితే చేశాను. ఎలాగో టిఫిన్ కూడా బయట నుంచి తెచ్చుకొని తినేసాను. సో నేనేం చేశానంటే, కొబ్బరకు చెక్కు ఉంటుంది కదా, సో బ్యాక్ సైడ్ బ్లాక్గా ఉంటుంది కదా, అది అంతా కూడా చెక్కు తీసేసుకున్నాను అన్నమాట. సో అది తీసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన కొబ్బరి మిక్సీకి వేసినప్పుడు ఫుల్ వైట్గా అయితే వస్తుంది అన్నమాట. సో అప్పుడు మనకు ఈ కింద బ్లాక్ లేయర్ తోటి కొబ్బరిను మిక్సీకి వేసుకున్నాము అంటే కలర్ కొంచెం చేంజ్ వస్తుంది. అదేవిధంగా మనం కొబ్బరి అన్నం చేసినప్పుడు కూడా వైట్ కలర్ రాకుండా కొంచెం బ్లాక్ కలర్ కూడా అలా మిక్స్ అయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే నేను చాలా మటుకు చెక్కును అయితే తీసాను. ఇంకా అక్కడక్కడ ఉంది కదా, ఫస్ట్ అయితే అన్ని కట్ చేసుకున్న తర్వాత చిన్న పీసెస్ అయినాక చిన్న బ్లాక్ లేయర్స్ అక్కడక్కడ ఉంటుంది కదా, సో అవి కూడా నీట్గా అయితే తీసేసుకున్నాను. ఏంటి మీరు ఒకటి చెప్తున్నారు ఇంకోటి చేస్తున్నారు అని అనుకోవచ్చు కదా, చిన్న లేయర్స్కి మరి బ్లాక్ ఉన్నదంతా కూడా నీట్గా తీసేసిన తర్వాత ఇంకా మిక్సీకి వేసేసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఎంత వైట్ కలర్లో కనిపిస్తుందో. వాటర్ వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోవడమేనమాట. అలా వాటర్ వేసి మిక్సీ పట్టేసిన తర్వాత ఈ స్ట్రెయినర్లో అంతా కూడా మనము కొబ్బరి పాలను అయితే తీసేసుకుంటాము. ఈ తీసేసుకున్న తర్వాత కొబ్బరి పాలను మళ్ళీ ఆ కొబ్బరి అంతా మిగిలి ఉంటుంది కదా, దాన్ని ఇంకొకసారి కూడా మనము యూజ్ అయితే చేయొచ్చు. ఒక్కసారికే అంత కొబ్బరి నుంచి ఈ కొబ్బరి పాలను అయితే రాదు కదా, సో ఇంకొకసారి కూడా మనము ఈ కొబ్బరి ఉంటుంది కదా, అది అంతా కూడా మళ్ళీ వేసేసి మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ మనము మిక్సీ అయితే పట్టేసేసుకొని ఒక లిక్విడిష్గా అయితే మనము తీసేసుకోవచ్చు అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక చిన్న టిప్స్ ఉపయోగించుకొని, అదేవిధంగా కొంచెం కష్టం అయితే ఉంటుందన్నమాట. కొబ్బరి అంతా కూడా మనము చెక్కును తీసేసుకోవాలి కదా, సో కొంచెం కష్టపడ్డాము అంటే దాని రిజల్ట్ సూపర్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ సెకండ్ రౌండ్ కూడా అయితే అయిపోయింది. సో నాకు వచ్చేసేసి కొంచెమే క్వాంటిటీ అన్నమాట. సో నాకు 2 కొబ్బరివి చిప్పలు ఉంటాయి కదా, సో ఆ 2 కొబ్బరివి అయితే నాకు కరెక్ట్గా సరిపోయాయి. నేను ఈ కొబ్బరిని వచ్చేసేసి తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఏదైనా చేస్తాను కదా, సో దాంట్లోకి యూజ్ అయితే చేసేసుకుంటాను. అంత కొబ్బరి పాలంతా వెళ్ళిపోయాయి కదా అని అనుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే ఉంటుంది. సో ఇలా నేను కొబ్బరి పాలను ఫైనల్గా వితౌట్ అంటే నేను మళ్ళీ సపరేట్ వాటర్ ఏం వేయలేదు. సో నేను మిక్సీకి పట్టి స్ట్రైనర్లో తీసినటువంటిది అనమాట, నాకు కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇంకా ఆలు కర్రీ అని చెప్పాను కదా, సో 4 పొటాటోస్ అయితే ఇంచక కుక్కర్లో అయితే బాయిల్ చేసేసి పక్కన అయితే పెట్టేసేసుకున్నాను. సో కొంచెం చల్లగా అయ్యాయి అంటే సరిపోతుంది కదా. నాకు ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేసరికి కొబ్బరి అన్నము అండ్ కర్రీ చేసేసరికి జస్ట్ ఓన్లీ 30 minutes మాత్రమే పట్టింది. కొబ్బరి తురుముకోవడమే టైం టేకింగ్ అనమాట. సో ఇంకా ఇక్కడ కొబ్బరి అన్నంకి ఏమేమి వేసాను అంటే, ఆనియన్స్ వేసాను, పచ్చిమిర్చి వేసాను, పుదీనా కూడా వేసాను. పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ చేంజ్ అవుతుంది అని అనుకుంటారు ఏమో, అస్సలు కాదండి. అసలు అది ఒక మంచి టేస్ట్ని ఇస్తుందన్నమాట మనకు. సో నేను చెప్పాను కదా, మాకు 3 కోసమే అనేసి ఈ బౌల్ నిండా అయితే తీసేసుకున్నాను. చిన్న గ్లాస్ తోటి 3 glasses ఆ బౌల్కి. సో కొబ్బరి పాలు నాకు కరెక్ట్గా సరిపోతాయి అనమాట. అంటే నాకు ఆ గిన్నె ఉంది కదా, బియ్యంతో 2 glasses ఆఫ్ కొబ్బరి పాలు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ నేను వచ్చేసేసి కుక్కర్లో చేసేస్తూ ఉన్నాను అనమాట. సో చెప్పాను కదా, కొబ్బరిని మాత్రమే తురిమేసేసుకున్నాము అంటే తురిమి పాలను తీసుకునే వరకే మనం టైం టేకింగ్. సో అది కూడా ముందు రోజే మనము కనుక నైట్ చేసేసి మిక్సీలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకో, మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సెస్ వేసేటప్పుడు జస్ట్ ఓన్లీ ఒక ½ an hour టైంలో 2 కూడా అయిపోతాయి. కర్రీ అయిపోతుంది అండ్
రైస్ అయిపోతుంది. సో కుక్కర్లో అయితే ఇంకా ఈజీగా అయితే అయిపోతుంది. కుక్కర్లో మెత్తగా అవుతుంది అని టెన్షన్ అయితే ఏమీ వద్దండి. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను కదా. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేడి చేసేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసేసాను, ఆనియన్స్ అయితే వేసేసాను. బియ్యం కూడా నేను ముందుగా ఏమీ కడిగి పెట్టలేదు చూడండి. జస్ట్ కొంచెం ముందుగా కడిగి బియ్యం ఎక్కువసేపు నానినాయి అంటే ఆ రైస్ మెత్తగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాను. ఆల్మోస్ట్ కొంచెం రోస్ట్ అయిన తర్వాతనే నేను బియ్యంని అయితే కడుగుతాను. అంటే నేను ఎప్పుడైతే బియ్యంని అందులో వేసేయాలి అని అనుకుంటాను కదా, అప్పుడు మాత్రమే నేను బియ్యంని కడిగేసేసి పెట్టుకున్నాను అన్నమాట. ముందుగా కడిగి పెట్టుకుంటే నానబెట్టుకోవడం వల్ల అన్నం మెత్తగా అవుతుంది. సో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్సే వేసాం మనము. ఆనియన్, పచ్చిమిర్చి అండ్ పుదీనా, ఆ 3 మాత్రం వేసాం. ఇంకా యాజ్ యూజువల్ అందరికీ తెలిసిన విషయమే, కొంచెము కలర్ చేంజ్ అయితే అవ్వాలి. ఆనియన్స్కి వచ్చేసేసి కొంచెం బ్రౌన్ కలర్ అలా వచ్చాయి అంటే మనం ఇంకా బియ్యం అది వేసేసుకోవడమే. ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అయితే వేయము, ఇది మసాలా రైస్ కాదు కదా. సో అందుకు పుదీనా వేసేసుకున్నాం. ఇంకా నేనైతే అలా జస్ట్ కడిగేసేసాను కదా, ఆ బియ్యంని ఫస్ట్ అయితే వేస్తున్నాను అన్నమాట. ఇక్కడ వాటర్ అంతా తీసేసి వేస్తున్నాను. ఇలా ఎందుకు వేసుకుంటాను అంటే అన్నము పొడి పొడిగా రావడానికి ఇది కూడా ఒక చిన్న చిట్కా అన్నమాట. ఇక్కడ కెమెరాను ఇటు సైడ్ పెట్టుకొని అటు సైడ్ పెట్టుకొని తిప్పి చేయడంలోనే సగం టైం టేకింగ్ అన్నట్లుగా అనిపించింది. అయినా చిన్న చిన్న టిప్స్ మీకు కూడా అర్థం కావాలి కాబట్టి కొంచెం తిప్పలు పడినప్పటికీ నేనైతే మీకు ఏం చేస్తున్నానని చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే వాటర్ అంతా తీసేసి బియ్యంని అంతా వేసేసి ఈ ఆనియన్, పుదీనా అన్నీ వేసాము. ఆయిల్కి అంతా కూడా కలబెట్టేసేసుకున్నాను అనమాట. ఆ వాటరిష్ అంతా కూడా పొయ్యే వరకు స్టవ్ సిమ్లోనే పెట్టి వేయించుకున్నాను. చాలామంది ముందుగా వాటర్ని వేసేసుకుంటారు కదా, నేనైతే అలా చెయ్యను అనమాట. సో ఇక్కడ వచ్చేసేసి ఆ బియ్యం కొంచెం వేయించేసేసుకున్న తర్వాత నేను వేసుకుంటున్నాను మనం చేసినటువంటి కొబ్బరి పాలు. సో అక్కడ అంతా అడుగుగా ఉండిపోయినందువల్ల నేను కొంచెం వాటర్ని కూడా తీసుకున్నాను అనమాట. కొంచెం చిక్కగా అన్నట్లుగా అనిపించాయి నాకు పాలు అడుగున. సో కొన్ని వాటర్ని కూడా వేసుకొని, అంటే నా మెజర్మెంట్ ప్రకారము నా బౌల్ తీసుకున్నాను కదా, 2 బౌల్స్ ఆఫ్ మన కొబ్బరి పాలు అన్నమాట. సో ఇక్కడైతే నేను ఎగ్జాక్ట్గా 1 బౌల్కి 2 బౌల్స్ అయితే వేసేసుకున్నాను కొబ్బరి పాలను. కొంచెం అడుగున కొబ్బరిగా ఉన్నందుకు కొంచెం వాటర్ కూడా అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత తగినంత సాల్ట్ని అయితే ఇక్కడ వేసేసుకుంటాను. ఇంక ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసుకొని 2 విజిల్స్ మాత్రమే రానిచ్చుకుంటానన్నమాట. నేను 2 విజిల్స్ వల్ల నాకు కరెక్ట్గా అయితే అన్నము ఉడుకుతుంది. ఎక్కువ చేయడం వల్ల మనకు ఇంకా 3 విజిల్స్ అలా అయితే అస్సలు అన్నం మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకు 2 విజిల్స్కి సరిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసేసి నేను చేస్తూ ఉన్నాను మన పొటాటో కర్రీ కోసము 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అయితే తీసుకున్నాను. పెరుగు తీసుకొని అంత స్పూన్ తోటి చిలక కొట్టుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు. సో నాకు కొంచెమే కదా కన్సిస్టెన్సీ, అందుకు నేను 3 టేబుల్ స్పూన్స్. ఎక్కువ తీసుకున్నప్పుడు ఇంకొంచెం పెరుగునైతే వేసుకోండి. ఇంకా పసుపు వేసుకుంటున్నాను, తగినంత కారం వేసుకుంటున్నాను, ఆ తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నాను అనమాట. ఈ 3 కూడా వేసేసుకొని ఇంకా మంచిగా పెరుగులో అయితే కలిపేసుకుంటూ ఉన్నాను. సో కర్డ్లోనే నేను కారము, పసుపు అండ్ ధనియాల పొడి 3 కూడా వేసి కలిపేసేసి ఇలా పక్కన అయితే పెట్టేసేసుకుంటున్నాను. ఇది కర్రీలోకి యూస్ చేయడం కోసం ముందుగా కలిపి పెట్టుకుంటున్నాను. సాల్ట్ని అయితే ఇంకా ఇక్కడ నేను యాడ్ చేయలేదన్నమాట. సో మన కుక్కర్ కూడా చూసారు కదా, 2 విజిల్స్, సెకండ్ విజిల్ అన్నమాట మీరు విన్నది. ఇంకా నేను స్టవ్ని అయితే ఆఫ్ చేశాను. పెరుగులో ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. కర్రీకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పొటాటో కర్రీ చేస్తున్నానని చెప్పాను కదా, సో దానికోసం అయితే నేను గ్రేవీని రెడీ చేసుకున్నాను. ఇంకా 4 పొటాటోస్ అయితే తీసుకున్నాను కదా, ఇక్కడ వాటిని ఉడికించి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు నేను వాటిని చెక్కును అయితే తీసేసేసుకుంటూ ఉన్నాను అన్నమాట ఇక్కడ. సో కొంచెం డిఫరెంట్గా చేయడం వల్ల నేను ఈ
కర్రీని, అంటే ఆలు కర్రీనే కదా ఏముంది అని అనేసి అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఉప్పు వేసినామా కారం వేసినామా అని మర్చిపోతూ ఉంటాం. నేను పొటాటోస్లో ఉప్పు వేసుకున్నాను కదా, అందుకు నేను తర్వాత కర్రీ మొత్తం వేసినాక పొటాటోస్ని సాల్ట్ వేసుకుందాము అనే ఆలోచన. మీరైతే సాల్ట్ కూడా అందులోనే కలిపేసుకొని ఇంకా టెన్షన్ కూడా ఉండదన్నమాట. ఇంకా ఈ మధ్యలో మీషో అయితే మనకు ఆఫర్స్ని అయితే ఉన్నాయి కదా. సో నేనైతే ఇలా స్టవ్ దగ్గరికి అయితే ఇది స్టాండ్ ఒకటి తెప్పించుకున్నాను. నాకు ఈ ట్రేస్ కూడా చాలా బాగా అనిపించాయన్నమాట. అంటే ఇటు అటు తిప్పుకోవడానికి మనకు కొంచెం తేలికగా అయితే అనిపిస్తుంది. ఆ బ్యాక్ సైడ్ ఏదైనా ఉందనుకోండి, మనం అందుకోవాలి అంటే కొంచెం కష్టం అవుతుంది ఇలా ఆయిల్ క్యాన్స్ అవి పెట్టినప్పుడు. అందుకోసం మనము ఎటు కావాలన్నట్టు అడ్జస్ట్ చేసేసుకొని తీసేసుకోవడానికి బాగుంటుంది కదా. సో ఇంకొక ఆయిల్ క్యాన్ అయితే ఫుల్ వేసి పెట్టాను, బరువు ఉంది, అందుకోసము దాన్ని తీసి మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇదైతే ఇందాక ఉన్న ప్లేస్లో అయితే ఉండింది. దీన్ని ఏం చేయాలబ్బా, అవైతే కొత్తవి అయితే వచ్చాయి, దీన్ని ఏం చేద్దాము అన్నట్లు అనుకుని ఇంకా కప్స్ అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము కదా. సో గ్లాసెస్, టీ కప్స్ మనము ఇవన్నీ తీసుకున్నాము. నాకు ఈ కప్స్ స్టాండ్ కూడా చాలా బాగా అనిపించింది. ఈ కప్ స్టాండ్స్ ఎవరైనా వచ్చిన వాళ్లకు కప్స్కి ఇచ్చేదానికని ఈ స్టాండ్కి వేసి పెట్టాను. మేము రెగ్యులర్గా వాడేటివన్నీ కూడా అక్కడ సైడ్కి అయితే పెట్టాను అనమాట. నాకు తెలిసి నాకు ఇలాంటి స్టాండ్స్ అంటే కప్స్కి సంబంధించిన స్టాండ్స్ ఒక 3 అయితే కూడా సరిపోతాయో లేదు, నాకు బాగా అనిపించింది. సరే అని తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసేసి స్పూన్స్ అండ్ ఫోక్స్ అనమాట. ఇవైతే ఎన్ని ఉన్నా అస్సలు కనిపించకుండా ఉన్నట్లుగా ఉంటాయి కదా. సో ఇలా నీట్గా దీని మీద అయితే నాకు పర్ఫెక్ట్గా కనిపిస్తాయి అని నేను ఇది తీసుకున్నాను. ఇంకా ఇది నాకు ఎంతవరకు యూజ్ అవుతుందో లేమో తెలియదు, కానీ నేనైతే ఒక చిన్న గూడు ఉంటుంది కదా, దాంట్లో వచ్చేసి నాకు కొత్త బ్లౌజెస్ అన్నీ కూడా అక్కడ అరేంజ్ చేసి పెట్టినాను. కానీ నాకు ఇది క్లాత్స్ బట్టలది స్టోరేజ్ అయితే కనిపించింది. నేను ఎందుకు ఇది తీసుకొని నా బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా పెట్టుకోకూడదు అని అనుకున్నాను అనమాట. సో ఇలా చిన్న గూట్లో అయితే పెట్టుకుంటాను. అఫ్కోర్స్ అన్నీ కనిపించవో తెలియదు, 2 లేయర్స్ లాగా అయితే పెట్టుకున్నాను. ప్లేస్ కూడా చూసారా, మనం ఒక సైడ్ ఆ బాక్స్ని పెట్టి ఇంకొక సైడ్ మనం ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఉన్న ప్లేస్ అయితే ఉంది. అది అన్నీ మళ్ళీ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత కింద ఏమున్నాయి పైన ఏమున్నాయని చెక్ అయితే చేసుకుంటూ ఉండాలి కదా. కానీ కొంచెం ఓపికగా మనం ఎంతో ఇష్టంగా 300-400 ఒక్కొక్క బ్లౌజ్కి అయితే పెట్టి కుట్టించేసేసి అలా ఒక పక్కన పాడేసాము అంటే అది ఒక బాధగా అనిపిస్తుంది కదా. సో అందుకు నాకు 3 అయితే వచ్చాయి అన్నమాట. సో నా బ్లౌజెస్కి అన్నిటికి కూడా నాకు బాగా సెట్ అయ్యాయి. ఒక 2 minutes టైం పడుతుంది అంతే కదా, కానీ దాంట్లో పెట్టేసేసుకున్నామంటే నీట్గా అనిపిస్తాయి అనేసి అదైతే తెప్పించుకున్నామంట కొత్త బ్లౌజెస్ కోసం. సో ఇలా మీషోలో అయితే ఈ సింపుల్ ఈ కొన్ని ఇంగ్రీడియంట్ని అయితే తెప్పించుకున్నాను. కొన్ని నాకు పనికొస్తాయి అనేసి నేనైతే తెప్పించుకున్నాను అనమాట. ఆఫర్స్ అయితే సూపర్గా నడుస్తూ ఉన్నాయి, చాలా ఉన్నాయి కూడా, చూస్తున్న కొద్ది వస్తున్నటివే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ మన కర్రీకి వచ్చేసేసాము అంటే పొటాటోస్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాం. ఇంక ఇక్కడ పాన్ పెట్టేసేసాను, ఆయిల్ వేసేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఒక 3 tablespoons వరకు అయితే ఆయిల్ని వేసేసాను. నాకు ఆవాలు ఎందుకో అంతగా నచ్చవు, కొంచెం వేసుకున్నాను, జస్ట్ వేయాలంటే వేయాలి. ఇంకా మినప్పప్పు ఉంటుంది కదా, అది చాలా ఇష్టం, అది కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఆ తర్వాత జీలకర్ర వేసాను, తర్వాత కరివేపాకు వేసాను, పచ్చిమిర్చి, ఐ థింక్ ఎండుమిర్చో ఇంతకు ఏదో ఒకటి వేసాను. మా హస్బెండ్ అప్పుడే వచ్చాడనమాట, ఆఫీస్కి కోర్టుకు వెళ్ళేసేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా వంట చేయలేదా, ఇంకా అవుతుందంటే అంటే రైస్ అయ్యింది, ఒక మంచి స్మెల్ వస్తుంది, అయిపోయింది కదా మళ్ళీ ఇంకా ఏమో చేస్తున్నావు అని అడుగుతున్నాడు. కర్రీ చేస్తున్నాను, కర్రీ కూడా 2 minutesలో అయితే అయిపోతుంది అని చెప్పానమాట. సో అలా వచ్చి వంటింట్లో అలా చెక్ చేసేసి వెళ్తున్నాను. సో చెప్పాను కదా, ఇక్కడ వట్టి మిరపకాయలని వేసాను, కొంచెం కరివేపాకు కూడా వేసాను అన్నమాట. ఇంకా అన్నీ కూడా కొంచెము మంచిగా రోస్ట్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా పొటాటోస్ అంతా కూడా మనం పైన తోలు అయితే తీసి పెట్టేసేసుకున్నాము. వీటిని సన్నగా స్మాష్ చేసి వేసేసుకోవాలన్నమాట. సరే కట్ చేసుకుందాము అనుకున్నాం. ఇంకా మనము కర్డ్లో చేసుకున్నటువంటి
ఏమి అంటారు, ఒక గ్రేవీ అయితే రెడీగా అయితే ఉంది. ఇంకా ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటూ ఉన్నాము. సో నా దగ్గర ఇంట్లో చేసినది అయిపోయింది. సో కింద ఒక ప్యాకెట్ అయితే తెప్పించేసేసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగినాయి అని అన్న తర్వాత నేను వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. నాకైతే అది ఆ కవర్లోనే స్టిక్ అయిపోయి ఉంది, ఎంతసేపటికి రావటమే లేదు. సో తర్వాత నేను ఒక నైఫ్ తీసుకొని దాంతో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసాను. జస్ట్ చాలా కొంచెం వేసుకున్నాను, నా కర్రీ కూడా చాలా కొంచెం ఉంది కదా. ఇక్కడ ఇంకొక టిప్ అండి మీకు, నేను స్టవ్ని మీద నుంచి నేను బాండలి పక్కన పెట్టుకొని నేను కర్డ్తో చేసుకున్నాను కదా, ఆ ఇంగ్రీడియంట్ అంతా కూడా అందులో అయితే వేస్తున్నాను. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వేడి చేసి అలా వేయటం లేదు. కర్డ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి పక్కకు పెట్టేసేసి నేను ఆ కర్డ్ది అంతా కూడా వేసుకున్నాను. ఎక్కువ వేడి ఉన్నప్పుడు టక్కుమని వేసాము అంటే కర్డ్ కొంచెం మళ్ళీ విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని నేను ముందుకు తీసేసుకుని పెట్టి తర్వాత కలబెట్టేసేసుకున్న తర్వాత ఒక 2 minutes అలా అయిన తర్వాత నేను దాన్ని మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేసేసి సిమ్లోనే దాన్ని అయితే చేస్తున్నాను. ఇంకా నేను సాల్ట్ ఎక్కడ వేసుకోలేదని చెప్పాను కదా, సో సాల్ట్ని ఇక్కడ అయితే వేస్తూ ఉన్నాను అనమాట. సో చూడండి, మన కర్డ్ లిక్విడ్ అంతా కూడా రెడీ చేసుకున్నది వేసాను, సాల్ట్ని వేసాను, ఇంకొంచెము తిక్కిగా ఉంది కదా, ఒక 2 minutes అయితే వేగనిచ్చాలి. వేగనిచ్చిన తర్వాత నేను పొటాటోస్ అన్నీ కూడా సన్నగా కట్ చేసేసి వేసేసుకున్నాను. మా వాళ్ళకు ఇంత పెద్ద పొటాటోస్ అయితే అస్సలు నచ్చవు. మళ్ళీ దీన్ని కొంచెము గ్రేవీలో వేసాక సన్నగా అయితే స్మాష్ అయితే చేసేస్తానన్నమాట నేను. ఇంకా కొంచెం వీటిని కూడా ఆ కర్డ్ దాంట్లోనే వేసేసి కొంచెం ఒక 2 minutes అయితే వేగనిచ్చాను. ఆ తర్వాత నాకు ఎంత లిక్విడిష్ కావాలో అన్ని వాటర్ని అయితే వేసుకున్నాను అనమాట. నా కలరు చూడడానికి తక్కువ ఉంటుంది, కారం మట్టుకు హై లెవెల్లో అయితే ఉంటుంది. సో మీరు ఏంటి కలర్ ఇలా ఉంది అని అనుకోవచ్చు. నా కారము చూడడానికి తక్కువగా ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది కదా. సో ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. అది అలా సిమ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసేసి 2 విజిల్స్ అయిపోయిన తర్వాత మొత్తం స్టీమ్ అంతా కూడా పోనివ్వాలండి. కొంచెం స్టీమ్ ఉండి కుక్కర్ విజిల్ వస్తూ ఉన్నప్పుడు తీస్తే కూడా అన్నం మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కంప్లీట్ విజిల్ అంతా కూడా అయిపోయిన తర్వాతనే మనం ఆ కుక్కర్ మూతను అన్నది ఓపెన్ చేయాలి. చూడండి, ఫస్ట్ చూస్తే మీకు కూడా భయం అనిపించింది కదా, నా రైస్ ఎత్తిపోయింది, ఏదో అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది కదా. ఏమీ లేదండి, జస్ట్ పైన చూడడానికి అలా అనమాట పొడిగా అయితే వస్తుంది. నా రైస్ అడుగు కూడా అంటలేదు. చూడండి, మీకు అడుగు వరకు చూపిస్తున్నాను. అంటే మన కొబ్బరి పాలు కదా, సో అడుగు అంటుతుందేమో అని మీకు టెన్షన్ లాగా ఉంటుందేమో. సో అడుగు కూడా అంటలేదు. ఒక చిన్న టిప్స్ అండి, ఉపయోగించుకొని చేసుకున్నాము అంటే సూపర్గా అయితే అవుతుంది. సో ఫైనల్గా అయితే చూడండి, మీకు మెత్తగా అనిపిస్తుందా? నా రైస్ వచ్చేసేసి చాలా పొడిగా అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ సిమ్లో అయితే పెట్టేసాము కదా, అన్నీ కూడా మనం ఏమైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాయిల్ అవ్వాలంటే స్టవ్ సిమ్లో పెట్టి చేస్తేనే అది పర్ఫెక్ట్గా అయితే అవుతుంది. సో ఇక్కడ నాకు పర్ఫెక్ట్ అనిపించింది. సో నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, అన్నీ కూడా నీట్గా తీసేసుకొని హాల్లో అయితే పెట్టేసేసుకున్నాను అన్నమాట. సో ఒక 2-3 చిన్న టిప్స్ తోటి చేసేసుకున్నాం అనుకోండి, మనం చేస్తున్నటువంటి ఏ ఇంగ్రీడియంట్స్, ఏ రెసిపీ ఏది అయినా కూడా సూపర్గా అయితే వస్తుంది. కొబ్బరి అంతా చెక్కు తీసేసుకోవడం వల్ల వైట్ అన్నది వస్తుంది. కర్డ్ వేసుకొని చేస్తాం కాబట్టి స్టవ్ హైలో పెట్టుకొని చేసుకోకుండా విరిగిపోతుంది. కాబట్టి మనం స్టవ్ మించి బాండలి పక్కన పెట్టి ఆ కర్డ్ తోటి చేసినటువంటిది వేసుకొని మళ్ళీ స్టవ్ మీద బాయిల్ చేసుకుంటే పర్ఫెక్ట్ అయిపోతుంది. చూడడానికి చిన్న టిప్స్, కానీ వాటి వల్ల వంట అన్నది డిస్టర్బ్ కాకుండా అయితే ఉంటుందన్నమాట. ఇంకా రైతా కూడా చేశాను, ఇంకా ఇక్కడ వడ్డించాను అనమాట. వీళ్ళిద్దరిని చూస్తున్నాను, తింటూ ఉన్నారు. దాని టేస్ట్ నాకు చెప్తారేమో, ఎలా ఉంది చెప్తారేమో అని నేను చూస్తున్నాను. ఎలా తింటున్నారో చూడండి వీళ్ళిద్దరు. ఇంకా మీరే చెప్పాలా, వాళ్ళిద్దరూ అలా సైలెంట్గా తింటుంటే అది బాగున్నట్లా, బాగా లేకుండా సైలెంట్గా కూర్చొని తింటున్నట్లా, ఇంకా మళ్ళీ మీరే చెప్పాలండి. నాకు నేనేమనుకుంటున్నాను అంటే వాళ్ళకి నచ్చింది కాబట్టి ఏమీ అనకుండా సైలెంట్గా అయితే తినేస్తున్నారు అనేసి అనిపించింది. సో నిజంగానండి చాలా అంటే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది నా కొబ్బరి అన్నం అండ్ ఆలు కర్రీ రైతాతోటి. సో ఈ వ్లాగ్ని ఇక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను.
హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.